చాలా సంతోషం. చాలా విలువైన సంగతులు సహోదరులు మాట్లాడారు. ఈ 2 రోజుల సభలో మనం కాలయాపన చేయకుండా చాలా కావలసిన సంగతులు మనం మాట్లాడుకుందాం. నిజమే, ఈరోజు యవనస్తుల యొక్క వైఖరిని గూర్చి తమ్ముడు నేరుగా ఎలుగెత్తి మోమాటం లేకుండా చక్కగా ముఖం మీద చేయబెట్టినట్టుగా చెప్పడం జరిగింది. ఈరోజు నేను కూడా అదే మాట్లాడాలనుకుంటున్నా. ఈ 2 రోజుల సభని 2 విధాలుగా మనం విందాం. ఈరోజు మన గృహాలలో ఉన్న మగపిల్లలను గూర్చి, రేపు మన కుటుంబ వ్యవస్థను గూర్చి మనం వినే ప్రయత్నం చేద్దాం జాగ్రత్తగా. నిజానికి మగపిల్లలు అనేది సొసైటీలో ఎలా పెరుగుతారు, పురుషత్వం యొక్క నిర్మాణం రోజు రోజుకి ఎలా జరుగుద్ది, వాడిక భాషలో మాట్లాడుకోవాలి అంటే మగతనం అన్నారు, దాన్ని ఇంగ్లీష్లో మ్యాన్హుడ్ అన్నారు. మగతనానికి రకరకాల డెఫినేషన్లు ఇచ్చారు. మగాలైన వాళ్ళు బాగా వినండి. ఈరోజు నేను నేరుగా మీతోనే మాట్లాడతాను. ఈరోజు మగతనానికి రకరకాల డెఫినేషన్స్ మీకు తెలుసు, మీరు విన్న సౌండ్లే. నేను నిలుగెత్తి చెప్తా. వాడికి ఏంటండి, వాడు మగాడు. నెక్స్ట్, మగాడన్న తర్వాత కొడతాడు, తిడతాడు, తిరుగుతాడు. సొసైటీలో మగపిల్లలు ఏమిని పెరుగుతున్నారంటే ఇదిగో ఇలాంటి అడ్డగోల వాయిస్లు, ఇలాంటి అడ్డగోల నిర్వచనాలు ఇంటూ పెరుగుతున్నారు. మరలా నేను చెప్తున్నా, మీరు విన్నవే, మీరు విని పెరిగినవే, మీరు విని ఇవే మగతనానికి గుర్తని ఘరాలాగా మోసపోయిన సంగతులే నేను మరలా చెబుతున్నాను. మగాడంటే ఏంటి అనగానే, మగాడంటే మేసం మెలేసేవాడెవడు మగాడు? సొసైటీలో ఉన్న ఆన్సర్స్ ఈరోజు. మగాడన్న తర్వాతట కొట్టడమే కదట, తొడగూడ కొట్టాలట. నెక్స్ట్, మగాడన్నవాడు తిరగాలి, ఆడదన్నాక తిరగకూడదు. ఇవేవో పేటెంట్ హక్కులు ఉన్నట్టు. మగాడు తిరగక చెడ్డాడు, ఆడది తిరిగి చెడింది. సామెతలు కూడా. నెక్స్ట్ ఇంకా ఏంటి చెప్పనా, మగాడన్నవాడు మాత్రం నవ్వాలి, ఆడదనేది ఏడవాలి. ఏడ్చే మగాడిని చెప్పండి నమ్మకండి అన్నారు. సొసైటీలో ఎలాంటి నిర్వచనాల మధ్య మన పిల్లలు పెరుగుతున్నారంటే, ఇలాంటి శబ్దాలు వింటూ 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 మగాడికి ఇదే నిర్వచనం అనుకుంటే వీడు ఎలా పెరుగుతాడు చెప్పండి? ఇవేగా మనం చెప్పి పెంచుతున్నాం మన పిల్లలకి. మగాడండి తిరగకపోతే ఏం చేస్తాడు? ఆడపిల్లండి ఇంట్లో ఉండాలి. ఎవరు చెప్పారు ఇవన్నీ? మగాడన్నాక తిరగాలని, మగాడన్నాక తిట్టాలని, మగాడన్నాక అవసరమైతే కొడతాడని, మగాడన్న తర్వాత అవసరమైతే ఆడపిల్లల్ని ఏడిపిస్తాడని ఎవరు చెప్పారు ఇవన్నీ? మ్యాన్హుడ్కి సరి అయిన డెఫినేషన్ సొసైటీ ఇవ్వలేకపోయింది. పురుషత్వానికి సరి అయిన అర్థం ఈ లోకం ఎప్పటికీ నేర్పించలేదు. ఎందుకంటే సరి అయిన నిర్వచనం ఈ లోకం ఎప్పటికీ వెళ్ళలేకపోతుంది కనుక. నిజమైన తత్వం, నిజమైన మానవత్వంతో ముడిపడిన మగతత్వం బైబిల్ మాత్రమే చెప్పగలదు. మీరు ఎక్కడికి పొండి, ఏ ఫిలాసఫీ దగ్గరికి మీరు వెళ్ళిపోండి, వాడికి ఏంటంటే మగాడు అంటారు. ఎన్ని చేసినా తప్పది. మగపిల్ల ఇలాంటి అడ్డగోల గారాభంతో పనికిమాల చెత్త భాష వారికి నేర్పించి పసితనం నుంచి వాళ్ళని పెంచేస్తామండి మనం. చాలా మంది తల్లులు ఉంటారండి, మరి అదేం గారాభమో నాకు అర్థమవుతుంది. ఒరే నాన్నమ్మని తిట్టు నాన్నమ్మని తిట్టు. చూసారా ఏమన్నాడో, మీ అమ్మని తిడుతున్నాడు.
ఆ తర్వాత వాళ్ళ నాన్నమ్మని తిడతాడు. అడిగిన తర్వాత మీ అమ్మని అందరు అమ్మల్ని కలిపి తిడతాడు. దరిద్రం వదిలిపోద్ది. అప్పుడు వాడు వాళ్ళ నాన్నమ్మని తిట్టినప్పుడే మూతి మీద కొట్టకపోతే అది మగతనాలు గుర్తని నువ్వు వెర్రితలలేసి నీ బిడ్డకి పకపకా నువ్వు ఎకిలి చేష్టలతో భలే అన్నట్టు వాడేపు చూస్తే ఎదిగిన తర్వాత అమ్మన్న సంగతి నిన్ను కూడా మర్చిపోయి తిట్టడమే కాదు, తన్నుతాడు కూడా. ఏం చెప్పి పెంచుతున్నాం మన పిల్లల్ని? బూతులాడినప్పుడు బొక్కలు గిల్లేయాలి అవసరమైతే. బూతులాడుతున్నప్పుడు అమ్మో మా నాన్న కర్ర తీస్తున్నాడంటే నాకు పనిష్మెంట్ అనుకోకూడదు. వాడు ఏమనుకోవాలి తెలుసా? నాకు అటెన్షన్ అవసరం అని వాడికి అర్థమవుతుండాలి. ఏం చెప్పాలో అవి చెప్పం మన మగపిల్లలకి, ఏం అవసరమో అవి మనం చెప్పం మన మగపిల్లలకి, ఏం మాట్లాడాలో అవి మాట్లాడడం మన మగపిల్లలతో. ఎలా పెంచుతామంటే మగాడు 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 అని పెంచుతాం. ఆడు టీనేజ్కి వచ్చేసరికి రోడ్ల మీద తిరుగుతున్నారు చూడండి, ఎలా తిరుగుతారో బలాదూరు కొడుతూ. భయభక్తులు ఉండవు, పెద్దలంటే గౌరవం ఉండదు, తల్లిదండ్రుల్ని గౌరవించడం అనేది ఉండదు. మాట్లాడితే నోరిచ్చి మన మీదే పడతారు. ఎంతకైనా మనం పెంచుకున్నది మగపిల్లల్ని. ఒక రోజు మన మీదకి బాగా తిని ఒళ్ళు పెంచి మన మీదకి తిరగబడతాడనా ఇలా పెంచుకుంటాం మనం. నోరారా అమ్మని అమ్మలా పిలిచి తండ్రి కష్టానికి చేదోడు ఆదోడుగా ఉండి చక్కగా చదువుకొని నాన్న అమ్మ మీరు కష్టపడిన చాలు అనే శబ్దాలు ఈరోజు ఏ మగపిల్లల నోట మనం వింటున్నాం చెప్పండి. ఆ పక్కకి వెళ్ళి ఈ పని చేయరంటే నేను చేయనంటాడు. ఎందుకు? నేను చదువుకున్నాను అంటాడు. చదువుకుంటే పని చేయొద్దని చెప్పారా? చదువుకుంటే సహకరించొద్దని చెప్పారా? మగతనానికి సరి అయిన నిర్వచనాలు మనం ఇవ్వలేదు కనుకే మన పిల్లలకి ఏం చెప్పాలో కూడా మనకి అర్థం కాని ఉక్కిరి బిక్కిరి పరిస్థితుల్లో మనం ఉన్నాం. చూద్దాం బైబిల్ మగాడిని గూర్చి ఏమని స్టార్ట్ చేసిందో ఒకసారి చూద్దాం. ఆదికాండం. అందరూ బైబిల్ చూడాలి. మీ మగతనాన్ని పక్కన పెట్టి దీనత్వంతో బైబిల్ చూడాలి. చూద్దాం ఒకసారి. ఆదికాండం మొదటి అధ్యాయం. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్యూనను. బాగా వినండి. ఆదికాండం మనందరికీ తెలుసు. బైబిల్ అనే గ్రంథం ఎంత ఆశ్చర్యంగా ప్రారంభమైందంటే అనంతమైన సృష్టిని చేసింది దేవుడు అని చెప్పి మొదటి అధ్యాయం దేవుడే ఈ సృష్టిని చేశాడని పరిచయం చేస్తూ ఆ మొదటి అధ్యాయం ఎలా ముగుస్తుందంటే దేవుడు మనిషిని చేశాడని ముగుస్తుంది మొదటి అధ్యాయం. సృష్టిని చేసిన దేవుడు సృష్టిలో దేన్ని కేంద్రకంగా చేశాడంటే మనిషిని చేశాడు. మ్యాన్. దేవుడు మనిషిని చేశాడు. ఒక మగాన్ని దేవుడు ఎలా చేశాడంటే ఎలా చేశాడని బైబిల్ చెప్తుందంటే అచ్చు నాలా గాడ్స్ ఇమేజ్ అని ఉంది బైబిల్లో. మగాడంటే కొడతాడు, తిడతాడు, తిరుగుతాడని లేదు బైబిల్లో. బైబిల్లో ఏమనే ప్రారంభంలో రాయబడిందంటే దేవుని స్వరూపమందు మనిషిని చేశాడు. స్త్రీలుగాను పురుషునిగాను దేవుని యొక్క గుణ లక్షణాలతో మనిషిని చేశాడట. మీరింటికి వెళ్ళిన తర్వాత చదువుకున్న మొదట 3-4 అధ్యాయాలు మనిషిని ఎన్ని విధాలుగా దేవుడు చేశాడంటే, ఒకటి తన స్వరూపం అందు చేశాడు. చేసిన మనిషికి దేవుడు 3 షరతులు పెట్టాడు. ఒకటి, నా స్వరూపమందున్న నీవు, నా రూపంలో ఉన్న నీవు, నాకు రిప్రజెంటివ్గా ఉన్న నీవు నాకు లోబడుతూ. ఫస్ట్ నాకు లోబడుతూ అనగా వర్షిప్ చేస్తూ ఆరాధిస్తూ నీకిచ్చిన పనులు నువ్వు చేస్తూ నీకిచ్చిన కుటుంబం భార్యతో కలుసుండు చాలు, నీ మగతనానికి ఇది గుర్తు అన్నట్టు. అర్థమైందో లేదు? నేను చెప్పిన ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ మిస్ అవ్వకూడదనే ఆదామం చేశాడు.
ఈ లైన్ మిస్ అవ్వకూడదనే మీ నాన్నే మన నాన్నే చేశాడు. ఈ లైన్ మిస్ అవ్వకూడదనే ఈ భూమి మీదకు పుట్టుకొస్తున్న ప్రతి మానవుడిని చేశాడు. చూడండి, ఆదికాండం అదే 2వ అధ్యాయం, అందరూ బైబిల్ చూడాలి. ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం. దేవుడైన యెహోవా తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలము నువ్వు నిర్బంత్రముగా తినవచ్చు, అయితే మంచి చెడుల తెలియనిచ్చు వృక్ష ఫలము నువ్వు తినకూడదు. నీవు వాటిని తిని తినుమున నిశ్చయముగా చచ్చెదవని ఆదాముకి, మగాడికి, పురుషునికి, మేనకి కమెంట్స్ జారీ అయ్యాయట. దేవుడు ఏమని చెప్తున్నాడు మొదటి మనిషికి అంటే, అనంతమైన సృష్టిని చేసిన దేవుడు ఒక పరిపూర్ణమైన పురుషుని చేసి ఆ పురుషుడికి దేవుడు చెప్తున్న స్వల్పమైన ఆజ్ఞ ఏంటంటే ఫలానాది తినకు అన్నాడు. 3 లైన్స్ కనబడతాయండి మానవ జీవితానికి. 1, నా మాట విను. 2, నేను చెప్పిన పని చేయి. 3, నీకు ఇచ్చిన భార్యని ప్రేమించు అన్నాడు. పురుషత్వానికి డెఫినేషన్ మీరు ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ డిక్షనరీలు మీరు ఎతకాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఫిలాసఫీని ఎతకాల్సిన అవసరం లేదు. నిన్ను పుట్టించిన దేవుడు, నా దేవుడు, మన దేవుడు, బైబుల్ దేవుడు మనకు రాసిచ్చిన ఈ గ్రంథంలో చెబుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో ఓ మనిషి, నీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను, ఫ్రీడంలో లిమిట్స్ క్రాస్ చేయకన్నట్టు. మీకు అర్థమవుతుందో లేదో? చాలా మంది వ్యంగ్యమైన ప్రశ్న అడుగుతారు. ఆదాముకు దేవుడు ఫ్రీడమ్ ఇవ్వలేదండి, ఆదాముకి దేవుడు చెట్టేసి బంధించేసాడు, ఫ్రీడమ్ ఇవ్వలేదా? సరి అయిన దృక్కోణంలో చదివిన వారు మాట్లాడే మాట అది. ఫ్రీడమ్ ఇవ్వలేదంటే ఎలా అన్నాలో తెలుసా? 100 చెట్లు వేసి 100 చెట్లలో 99 చెట్లు నువ్వు తినకు, ఒక చెట్టు ఫలమే తినంటే అప్పుడను ఏమని? ఆదాముకు దేవుడు ఫ్రీడమ్ ఇవ్వలేదండి. ఆదాముకు దేవుడు స్వతంత్రం ఇవ్వలేదంటే 99 చెట్ల పళ్ళు ముట్టుకోవద్దని చెప్పలా, తినొద్దని చెప్పలేదు. ఆయన తినొద్దన్నది ఒకే ఒక్కటే, ఒక చెట్టు ఫలం తినకు అన్నాడు. స్వతంత్రం అంటే, ఫ్రీడమ్ అంటే తిరగొద్దు, మీ ఇష్టం వచ్చినట్టు ఉండిపోండి, ఇష్టం వచ్చినట్టు బలాదూరు కొట్టండి, అది కాదు ఫ్రీడమ్ అంటే. ఆదాము నిండు పురుషునిగా చేసి ఫ్రీడమ్ ఇచ్చి దేవుడు అన్నాడు, డేంజర్ జోన్లోకి వెళ్ళకన్నాడు. మీకు అర్థం కావాలంటే, మా ఊరు నుంచి ఈ ఊరు వచ్చాం, ఈ రోడ్డు మీద ప్రయాణం చేసి మా ఊరు నుంచి ఈ ఊరు రావడానికి మాకు ఫ్రీడమ్ ఉంది. ఈ ఊరే కాదు, ఈ భారతదేశంలో ఉన్న ఏ ఊరు వెళ్ళడానికైనా మాకు ఫ్రీడమ్ ఉంది. మీకు కూడా ఫ్రీడమ్ ఉంది. ఎక్కడికైనా స్వతంత్రంగా మీరు వెళ్ళొచ్చు, ఏ ఊరైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఫ్రీడమ్ ఉందని చెప్పి ఎదుటొచ్చిన నల్ల గుద్దుకుంటూ వచ్చేస్తే దాన్ని ఫ్రీడమ్ అంటారా? దాని హద్దులు మీరడం అంటారు. దాన్ని ఫ్రీడమ్ ఉందని చెప్పి రోడ్లో నా ఇష్టం వచ్చినట్టు బండి తోలుకుని వచ్చి హ్యాండిల్ వదిలేయడం దాన్ని ఫ్రీడమ్ అంటారా? అనరు. దాన్ని స్వతంత్రం అంటారు. యాక్సిడెంట్ చేయడం అంటారు. ఆదామును కూడా ఏమన్నాడంటే, ఫ్రీడమ్గా ఉండు, నీకు నచ్చిన ఫలములన్నీ తిను, కానీ యాక్సిడెంట్ చేయకు. ఆ యాక్సిడెంట్ ఏంటో తెలుసా? ఆ పండు తినకన్నాడు. ఆదాముకు దేవుడు పెడుతున్న షరతులు ఏంటంటే, నన్ను ఆరాధిస్తూ నాకు లోబడి నువ్వు పని చేయి అన్నాడు. అదే ఆదామును పిలిచి, నీకు మరో పని చెబుతున్నాను నేను, భూమి మీద ఉన్న ప్రతి జంతువుకి నువ్వేమని పేర్లు పెడతావు పెట్టు, నువ్వు పెట్టిన పేర్లే జంతువుల పేర్లు. ఈ తోటను సేద్యపరచు. మీకు అర్థం కావాలి ఆ లైన్స్. ఏమని మనం బయలుదేరుతున్నామంటే, మగాడు అన్న దానికి బైబిల్ ఏమి నిర్వచనం ఇస్తుందంటే, ఇదిగో బైబిల్లో ఇలా రాయబడింది, దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడిచ్చిన పనిని చేస్తూ ఇవ్వబడిన కుటుంబాన్ని ప్రేమించడం, చెప్పండి, మగతనానికి గుర్తట. ఇప్పుడు చెప్పండి, కాళ్ళు ఎగరేసేసి హ్యాండ్లు వదిలేసి రోడ్డు మీద అడ్డగోలుగా తిరిగేసి కనిపించిన ప్రతి ఆడపిల్లని ఏడ్పిస్తూ ఏ పని చేయకుండా పడ్డలా పెరిగి అడ్డదిడ్డంగా తిరుగుతున్న వాడిని, పని చేయని వాడిని బైబిల్ ఏముందో తెలుసా? మగాడు కాదు.
మీకు అర్థమైందో లేదో? ఆదాముని మగాడుగా దేవుడు డిజైన్ చేశాడు. మ్యాన్హుడ్ అన్నదానికి డెఫినేషన్ ఏంటంటే పని చేయి, ఏదో ఒక పని చేయి. పురుషత్వానికి నిర్వచనం ఏంటంటే కష్టపడి పని చేయాలి. సోమర్లా తల్లిదండ్రుల దగ్గర మేచేవాడు మగాడు కాదు. తల్లిదండ్రుల్ని ఇంకా వాళ్ళ మీద ఆధారపడి కష్టపెట్టేవాడు మగతత్వానికి పనికిరానివాడు. చదువుకోవాలి, కష్టపడాలి, చేతికొచ్చిన పనిని ఏమాత్రం లోపం లేకుండా కష్టపడి పని చేయాలి. బైబిల్ సవాల్ చేస్తున్న మాట ఏంటో తెలుసా? కష్టపడిన వాడు తినడానికి అర్హత లేనడు బైబిల్. పొగరికి ఏమాత్రం తక్కువ పడదండి. నువ్వు ఏ రూపాయి సంపాదించావని సిగ్గు లేకుండా మీ నాన్న సంపాదిస్తే తింటున్నావు, దేనికి నీకు పౌరుషం? ఇప్పటికీ నీ బట్టలు మీ అమ్మ ఉతికితే కానీ నీకు దిక్కు లేదు, దేనికి నీకు పౌరుషం? నీ వల్ల దమ్ముడి ఉపయోగం లేదు కుటుంబానికి, దేనికి నీకు పౌరుషం? కానీ పేరుకి బైక్ ఒకటి కొనిస్తే మన ప్రేమ అంతకన్నా గుడ్డిదిలండి తల్లిదండ్రులకి. పేరుకి ఒక బైక్ ఒకటి కొనిస్తే మరలా కొనిచ్చిన జేబులోనే 100 రూపాయలు కొట్టేసి బొంకుకి వెళ్ళి పెట్రోల్ కొట్టించి ఊరి మీద బర్ర నా సెంటర్ నుంచి ఈ సెంటర్కి వెళ్ళిపోయి ఏం పని ఉందని అంత స్పీడ్కి వెళ్ళిపోతే ఏం పని లేదండి, విమానం గేరేసాడు అంతే. కుక్కలు చూస్తారు, కుక్కలు వెళ్ళిపోతుంటే సీరియస్గా ఆ ఈది నుంచి ఈ ఈదికి, ఈ ఈది నుంచి ఆ ఈదికి, ఆ ఈది నుంచి ఈదికి. దీనికి ఏం పని ఉందా? ఏం పని లేదు కుక్కది. కుక్కకున్న యాటిట్యూడ్ ఈరోజు పని పాట లేని ప్రతి మగాడికి వచ్చిన దాన్ని, ఆ యాటిట్యూడ్ని మగతనం అంటారు, కుక్క లక్షణం అంటారు. మొహమాటం లేకుండా చెప్తుంటాను, ఇది జంతు లక్షణం. మగాడన్నవాడు ఎలా ఉంటాడంటే ఆదాముకు చూపిస్తున్నాడు, కష్టపడి పని చేయి, నేను చెప్పిన పని చేయి. పని పాట లేని మగాడు కుర్రగాడు ఒకడు తిరుగుతున్నాడట. సామెతల గ్రంథం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం. మగతత్వానికి మనం లక్షణాలు ఎదుగుతున్నాం బైబిల్లో. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పొడిచివాడు ఒకడు నాకు కనబడెను. సంధ్య వేళ పొద్దు కృంగిన తర్వాత, చిమ్మ చీకటి గల రాత్రి వేళ, వాడు జార స్త్రీ సందు దగ్గరున్న ఈదులో తిరుగుచుండెను, వాని ఇంటి మార్గము నడుచుచుండెను. అంతటా వేశ్యావేషం వేసుకొని కపటము గల స్త్రీ ఒకటి వాణ్ణి ఎదుర్కొని వచ్చిన. బాగానండి, బుద్ధి లేని పడుచువాడు ఒకడట. బుద్ధి లేని పడుచువాడు ఆ ఈదులో తిరుగుతున్నాడట. ఎందుకు తిరుగుతున్నాడట? ఎవరో ఒకరు కనబడరా అని తిరుగుతున్నాడట. పని పాట లేనివాడు గుర్తండి చెప్పనా? ఈ వాసన ఎక్కడ తగులుతుందా అని తిరిగేవాడు చెప్పండి, ఆడి మగాడు కదట, బుద్ధి లేని అడ్డగాడదట బైబిల్ చెప్తుంది. ఏంట్రా నువ్వు అంటే, చూడు చూడు నా ఎంక చూస్తుంది, చూడని చూస్తుంది. నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపోయినా చూస్తుంది నీ ఎంక. అలా చూస్తావు, ఆమె ఇంక నువ్వు చూస్తావు, నీ ఎంక ఆమె చూస్తుంది. ఎదురుగా ఏ డాక్టర్ వస్తుంది, కాళ్ళు ఊడిపోద్ది. ఆ తర్వాత అందరూ చూస్తారు నేను. చూడరు. మగతనం అంటే ఏంటి చెప్పిన, వయసు వచ్చేసరికి కాస్తంత కండబట్టిందంటే మన కాళ్ళ మీద మనం నిలబడి మన ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి. ఖాళీగా జడ్జగా తిరుగుతున్న వాడిని మగాడని బైబిల్ అనదు, ఒప్పుకోదు. మ్యాన్హుడ్కి సరైన డెఫినేషన్ అది కాదు. ఆడపిల్లలకి తిరిగే వారిని మగ లక్షణం బైబిల్ అల్లా. నీకు తోడు అవసరమని దేవుడికి తెలుసు, టైంకి ఇస్తాడు. ఆ మాత్రం దానికి మనం కష్టపడకుండా, ఏ బాధ్యతలు మనం పెంచుకోకుండా తిరిగిన వాడిని బైబిల్ ఏమంటుందో చూడండి. బుద్ధి లేని పడుచువాడు ఒకడు. బుద్ధి లేని అంటే ఒక యంగ్స్టర్, ఫూలిష్ యంగ్స్టర్ అటువంటి. బుద్ధి లేని పడుచువాడట, ఖాళీగా తిరుగుతున్నాడట. నేనేమన్నా వస్తువులు నేరుగా అడుగుతున్నాను, చదివే పిల్లగాడమైతే చక్కగా చదువు, నీ తండ్రి కష్టానికి తగినట్టుగా చదువు. లేదు, మీరు కష్టపడుతున్న పిల్లలైతే గుట్టిగా కష్టపడి మీ నాన్నకు సాయం చేయి. వయసు వచ్చిన పిల్లలతో నేను నేరుగా మాట్లాడుతున్నా, మీ తల్లిదండ్రులకి నీ వలన ఉపయోగం ఉందా, తలపోటు ఉందా, నష్టం ఉందా, నువ్వే ప్రశ్నించుకో. ఈ ప్రశ్న లేకుండా
మూతి మీద మీసాలు వచ్చాయని, కాస్తంత ఒళ్ళు పెరిగిందని ఇష్టం వచ్చినట్టు తిరిగి వాడిని మగాడని బైబిల్ అనదు. సొసైటీలో ఎవడు ఇష్టపడ్డాలా? అలా ఖాళీగా తిరిగి ఏదైనా సంబంధానికి వెళ్ళు, మీ అబ్బాయి ఏం చేస్తాడంటే గాలి తిరుగుతాడండి అంటే ఇస్తారా పిల్లల్ని? మా పిల్ల కూడా తిప్పండి అయితే ఈదులు అంటారా? ఏం చేస్తాడు మీ అబ్బాయి అంటే గాలి తిరుగుతాడండి, ఆ సెంటర్కి ఈ సెంటర్కి, డబ్బులు లేకపోతే వాళ్ళ నాన్న జేబులే కొట్టేస్తాడండి, మావాడు మగాడండి అంటారా? సిగ్గు. ఇప్పటికే నీకు డిగ్రీ అయ్యే వయసు వస్తే ఆలోచించు. నేను డిగ్రీ చదివా, నా తండ్రి ఎంత కష్టపడి నన్ను చదివించాడు, నా తల్లి ఎంత కష్టపడి నాకు వండి పెట్టింది, నాకు డిగ్రీ అయిపోతుంది, ఇక రేపో మాపో నేను సెటిల్ అవ్వాల్సిన రోజు వచ్చింది. మంచిగా మర్యాదగా వాళ్ళ పడిన కష్టానికి ఇక నేను ప్రతిఫలం అవ్వాలని ఆరోగ్యకరమైన ఆలోచనతో కష్టపడే తత్వం ఎవడైతే నెలకొల్పుకుంటాడో అది రియల్ మ్యాన్హుడ్, సరైన పురుషత్వానికి నిర్వచనం అది, నిజమైన మగతత్వానికి నిర్వచనం అది. అలాంటి తత్వాన్ని యంగ్స్టర్స్, మై డియర్ యంగ్స్టర్స్, అలవాటు చేసుకోండి. లోకం ఎన్నో చెబుతుందండి, కండ్లు ఉన్నవాడు మగాడని, కండ్లు పెంచుకుని కడ్డారు లేచి తిరిగేవారు మగాలని. ఎవడు చెప్పాడు ఇవన్నీ? కండ్లుండి పేకల దాకా తినేసి కండ్లు పెంచినోడిని దమ్మిడికి పనికి రానండి మగాడు అనరు. ఎప్పుడు ఆడదానికి ఇంట్లో ఉంటాడు తినేసి అంటారండి. అదనరు. బైబిల్ చెప్తుంది కష్టపడమంటుంది. చేతులు కష్టపడని వాడు తినడానికి, భోజనం చేయడానికి అర్హత లేనివాడు అంతే. వచ్చిన మరలా చదువుదాం. జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు కూడా కనబడును. బుద్ధి లేని పడుచువాడు, జ్ఞానము లేని వారి మధ్య బుద్ధి లేని పడుచువాడు. ఉన్నవారందరూ జ్ఞానం లేని వాళ్ళు, వీడికి అసలు జ్ఞానం లేదు. సెంటర్లో కనబడుతున్నారట. ఈ పార్లమెంటు సభ్యులందరూ ఎక్కడ కనబడతారట? అది పెద్ద కోర్ కమిటీ మీటింగ్. మరలా ఎక్కడ పని పాట, ఊరికి ఉపయోగం ఉండదు, ఇంటికి ఉపయోగం ఉండదు, దేనికి ఉపయోగం ఉండదు. బజ్జీలు తింటూ పనికిరాని కబుర్లు చెప్పుకుంటూ ఈదులు. మా ఊర్లో, మీ ఊర్లో, ఏ ఊరు పోయినా యవనస్తులు కాలయాపన ఊరికి మంచిది కాదు, ఇంటికి మంచిది కాదు, నీ జీవితానికే మంచిది కాదు. అది టైంకి చేయాల్సిన పని మనం చేయకపోతే, జరగాల్సిన టైంకి జరగకపోతే, అది వివాహమైనా పని అయినా కుటుంబంలో ఉపయోగపడే స్థితి అయినా టైంకి మనం జరిగించకపోతే, నేను చెప్తున్నాను, ఒకరోజు నువ్వు ఎన్ని చేద్దాం అనుకున్నా వెళ్ళిపోయిన టైం మరలా తిరిగి రాదు. అసాధ్యం అది. బుద్ధి లేకుండా ఫూలిష్గా తిరుగుతున్నాడట. ఎందుకు తిరుగుతున్నాడు వీడు? చెప్తున్నాడు అక్కడ ఎందుకు తిరుగుతున్నాడట. సంధ్యవేళ పొద్దుకుంగిన తర్వాత, చిమ్మ చీకటి గల రాత్రి వేళ, వాడు జార స్త్రీ సందు దగ్గర ఉన్న ఈదులో తిరుగుచుండను. ఏ సందు దగ్గర తిరుగుతున్నాడట? జార స్త్రీ అంటే పద్మశ్రీ గెలుచుకుందని కాదు. జార స్త్రీ అంటే ఆమె మంచి కవి లేదా మంచి సింగర్ అని కాదు. జార స్త్రీ అంటే చెప్పనా, ఉన్న కాపురం విలువ తెలియక పక్కోళ్ళ జీవితాలను కూడా నాశనం చేసే తత్వం కలిగినది, వికారమైన స్వభావం కలిగింది అక్కడ ఉంటే, అలాంటి క్యాండిడేట్ లేదా అలాంటి యాటిట్యూడ్ కలిగినది ఎవరైనా ఉంటారేమని ఈ తింగరోడు తిరుగుతున్నాడు. ఎక్కడ? ఈదులట. ఆవిడో పెద్ద తింగరది. ఈ తింగరోడు వెళ్ళేసరికి నీకోసమే చూస్తాను, హాయ్ వాట్సాప్లో బాయ్ హాయ్ అనేసరికి వీడు పొంగిపోయాక నీకు ఏం కావాలో చెప్పాలంటే రింగ్ కావాలని అడిగిందట. రింగ్ తేడానికి వీడి దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? వాళ్ళ అమ్మ రింగే అమ్మేసాడు వీడు. తింగరోడు కాదండి. ఏమన్నా చెప్పండి, మీ అమ్మ కష్టపడి, మీ నాన్న మీ అమ్మ దాచుకుని కొన్న డబ్బులు ఎవరికో పకీరి యాటిట్యూడ్ ఉన్న దానికి ఇచ్చేస్తానంటున్నావంటే ఇది మగ లక్షణమా? దొంగతనం చేయడం మగ లక్షణమా? నాన్న కష్టాన్ని దోసేయడం మగ లక్షణమా? అమ్మ ప్రేమను గుర్తించకుండా ఎక్కడో పనికి మాలిన పకీరు లాంటి వైఖరి కలిగిన, పకీర్ అంటే మీరు ఎవరినో చూడకండి, మరలా ఈదిని తిరిగే దూపం వైఖరేసి ఆ వైఖరి లాంటి ప్రేమ అనకూడదు. రే, అసలు నువ్వు మగతత్వాన్ని గుర్తించలేకపోతావు. మగాడంటే డిగ్నిఫైడ్గా ఉండాలి, హుందాగా ఉండాలి, చక్కటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి, దేవుణ్ణి స్మరిస్తూ పని చేసుకుంటూ
ఏదో ఒక రోజు నీ కుటుంబాన్ని, నీ భార్యని నువ్వు పోషించే లెవెల్కి రావాలి. అది మగతనం అంటే. ఆదాముకు అదే ఇచ్చాడు. ఆదాము ఏం చేశాడు? నిలబెట్టుకోలేకపోయాడు. దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని ఆజ్ఞకు లోబడి, దేవుడిచ్చిన పనిని నమ్మకంగా చేస్తూ, ఈ కష్టమో కన్నీరో ఏదో ఒక పని చేసుకుంటూ, ఇచ్చిన భార్యను ప్రేమిస్తూ పనిచేసేవాడు మగాడందండి బైబిల్లో. ఈరోజు యవనస్తులు అలా ఉన్నారో చెప్పండి. యవనస్తులు ఎలా ఉన్నారో ఒక సాంగ్ చూస్తారో మీకు అర్థమైపోతుంది. ఎంత దారుణాతి దారుణంగా ఉన్నారో ఒక్క సాంగ్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈరోజు సొసైటీలో మగాడు అనగానే ఏంటో చెప్పనా, ఈ పైన బటన్ ఉండదట. ఏమైంది? టైలర్ రేక్ కాదు, వేసిందే పీకేస్తున్నారట. ఎందుకు? ఈ గుండీలు జీవించి లోపల ఎంట్రుకలు జీవిస్తే ఏంటట, ఎవరో బాబు గారు జీవించేవారట. అప్పుడు ఇదొక పకీర్ సామెత. మరలా మీకు తెలుసు ఆయన ఎవరో బాబు. ఆయనకి లేడీ ఫ్యాన్స్ ఎక్కువట. ఎందుకు ఫ్యాన్స్ ఎక్కువ అంటే ఆయనకట లోపల ఉన్న ఎంట్రుకలు కనబడతాయి. ఎవడు చెప్పాడు ఇవన్నీ? ఈ చెత్త సొల్యూషన్లు అన్నీ ఎవడు చెప్పాడు? వీడు గుండెలు పైకి ఇప్పేస్తాడట. ఇప్పేసిన దానికి ఎందుకు ఇప్పేస్తాడంటే, మగాడు అన్న తర్వాత ఆ మాత్రం ఇప్పుకు తిరగాలంటే. కప్పుకు తిరిగేవాడిని మంచితత్వం అంటారా? ఇప్పుకు తిరిగేవాడిని మంచితత్వం అంటారు చెప్పండి. బట్టలు వేసుకోవడం కూడా తిరగవరం లేదండి. ఈరోజు ఎలా ఉన్నాయంటే, చక్కగా ఉన్న బట్టలకి ఇటు గదిలోకి పోయి ఏం చేద్దాం, బ్లేడ్ ఇచ్చి కోసేసుకుంటున్నాడు జీన్ ప్యాంట్లు. చూసారా? ఈ మోకాలు కడి సిరిగిపోవాలట. ఒకప్పుడు ఎక్కడైనా బట్ట తిరిగితే, ఫ్యాంట్ తిరిగితే అనుకునేవాళ్ళు, అరే పడ్డావరా ఎక్కడైనా అంటే, పడ్డం కాదట, పడేయడానికి కోసేసుకుంటున్నాడట. ఇటు సిరిగిపోయిన బట్టలు చూస్తే పడిపోతారా? అవును, అందరూ పడిపోతారు. సిరిగిపోయిన బట్టలు చూస్తే పడిపోవడం ఏంటి? ఇక్కడ చింపేసుకుని బట్టలన్నీ ఎగరగొట్టేసి ఇంకా రాంగ్ యాటిట్యూడ్ యంగ్స్టర్స్ కంటే చెప్పనా, ఒకరోజు మంచిగా మంచినీళ్ళు తాగి యవనస్తులందరూ ఈరోజు కాలేజీ బ్యాగ్లు తగిలించుకొని కాలేజీ ముందు బస్ స్టాండ్లలో బీరు బాటిల్ పైకెత్తి తాగుతున్నారు. సిగ్గుమాలిన సంగతి ఇది. తాగడమే కాదు, ఇంకా ఎంత యాటిట్యూడ్కి వెళ్ళిపోతున్నారు తెలుసా? గంజాయి, కొకాయిన్, ఇంకా రకరకాల, ఇంకా గుట్కా ఏవైతున్నాయో ఇవన్నీ అలవాటు పడిపోయి, ఇంకా మెడికల్ టెర్మినాలజీ తెలిసిన వారైతే ఇంజక్షన్ కూడా నరాలకి ఎక్కించేసుకుంటున్నారంటే. గర్భిణీ స్త్రీలకి సిజరింగ్ జరుగుతున్నప్పుడు ఒకవేళ బిడ్డ అడ్డం తిరిగినా, ఆ తల్లికి కనగలిగే శక్తి లేకపోయినా డాక్టర్లు ఏం చేస్తారంటే ఈ గర్భాన్ని కోసి బిడ్డను బయటికి తీస్తారు. ఆ టైంలో నొప్పి తెలియకుండా మత్తు ఇంజక్షన్ ఇస్తారు. అడగండి తల్లులను ఎవరైనా కన్నవారిని ఉంటాయి కదా, సిజరింగ్ జరుగుతుంది. ఆ టైంలో ఇచ్చే మత్తు ఇంజక్షన్ ఏదైతే ఉందో ఇది తెచ్చుకుని నరాలు ఎలా బాదుకుని నరాలు పొంగిన తర్వాత నరాలు చేసుకుంటున్నారండి. ఈరోజు ట్రెండ్ ఇది. ఒకప్పుడు పెన్నుతో రాసింది ఏదన్నా ఉంటే సరగకపోతే వైట్నర్ వాడేవాళ్ళు. వైట్నర్ను వేడి చేసుకుని మత్తు లాగుతున్నారు ఈరోజు. ఒకప్పుడు చెక్కలు ఏమైనా ఇరిగిపోతే ఆ చెక్కలను అతికించడానికి పెవికిక్కి వాడేవారు. ఈ పెవికిక్కిని కూడా వేడి చేసుకుని లాగుతున్నారు మొత్తకి ఈరోజు. ఎన్ని యాంగిల్స్లో చెప్పమంటారు? యవనస్తులు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రులు చేదాటిపోయారు. మీరు అనుకుంటారు మా బిడ్డ బాగా చదువుతున్నాడు పట్టణానికి పోయని. ఏం చదువుతున్నాడు ఒకసారి చూడని మీకు అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరు పిల్లలు ఎలా ఉన్నారు మీకు భాష అర్థం కాకపోవచ్చు. మీకు ఏం జరుగుతుందో ఆ విచిత్రాన్ని చూస్తే, ఆ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే, చక్కగా పెంచుకున్న కొడుకుని వాడు చేయి దాటిపోయి మంచి కొడుకు ఎలా అల్లరికి మోకలతో తిరిగి ఎలా అయిపోయాడో ఆ చిత్రాన్ని మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. భాష అర్థం అవ్వకపోయినా భావం మీకు అర్థం ఉంది. ఒకసారి చూడండి, మరలా వద్దాం. సొసైటీలో సౌండ్స్ ఏంటో తెలుసా? తాగని వాడు ఎవడెక్కడా రియల్ మ్యాన్ కాదట. మళ్ళీ భారీ డైలాగ్ ఏంటో తాగరా అంటాడు. అడిగి డౌట్ వచ్చేద్దన్నమాట. అప్పుడు ఏమని, నేను మగాడినా కాదా? నువ్వు మగాడు అయితే మళ్ళీ తాగడం దేనికి? నువ్వు మగాడు అని నీకు నమ్మకం లేనప్పుడు తాగు. నువ్వు మగాడు అని నీకు తెలిస్తే తాక్కో. ఇలాంటి పనికి మళ్ళీ సామెతలన్నీ చెప్పుకొని యవనస్తులందరూ ఇలా పాడైపోతే దేవుడు మూడేళ్ళు ఏం చెప్తున్నాడు? ఒకటి, నా ఆజ్ఞకు లోబడి నాకు వర్షిప్ చేయి. 2, వర్క్ చేయి. 3, నీ వైఫ్ని లవ్ చేయాలి. ఆదాముకి ఏం చెప్పాడంటే ఈ 3 లైన్ దాటిపోలేదు. ఆదాముకే కాదు, ఆదాము దగ్గర నుంచి వచ్చిన, ఆది నుంచి వచ్చిన ప్రతి పురుషుడికి చెప్పింది అదే. వర్షిప్
వర్క్, వైఫ్ లవ్ చేయడం. వైఫ్ అనగానే కుటుంబాన్ని ప్రేమించడం. ఈరోజు ఎక్కడండి ప్రేమించేది? ఒక మధ్య వయస్కుడు లేదా పెళ్ళైన వాడు కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడా, పని చేస్తున్నాడంటే లేదు. కొన్ని చిత్రాలు మీరు చూడండి, మీకు కనబడతాయి. ఈరోజు ఎలా ఉందో చూడండి. కుటుంబాన్ని ప్రేమించే ఉన్నారా చెప్పండి? కష్టపడి పని చేసి పిల్లలకి యొక్క అక్కర్లు తీర్చేవారు ఉన్నారా? లేరండి. యవనస్తులు ఇలా తగలడిపోతే కుటుంబ యజమాని మీరు ఇలా బతకండి, ఇది నా సుగుణాల రూపంలో మేము నిర్మించుకుని ఈ బోర్డర్ దాటి వెళ్ళిపోతే మీకు ప్రమాదం అని దేవుడు ఆ రోజే చెప్తే, సాతాను మాత్రం రకరకాలుగా చెప్పించింది ఈ సమాజంలో. అది కాదు ఇదని, ఇది కాదు అదని, అది కాదు ఇదని. ఏం చేస్తున్నా తెలుసు? కుటుంబానికి వచ్చి పని చేయకుండా, కుటుంబాన్ని పోషించకుండా, చేసుకున్న భార్య తిందా ఉందని కూడా ఆలోచించకుండా, పిల్లల యొక్క అక్కర్లు తీర్చకుండా, కనీసం స్కూల్ ఫీజులు కూడా కట్టకుండా, భార్యకి పండగ వస్తే కనీసం ఒక్క చీర కూడా కొనకుండా ఏం చేస్తున్నాడయ్యా అంటే తాగొచ్చి పని చేయకుండా ఇంట్లో ఉన్న పిల్లల్ని, భార్యని ఏం చేస్తాడండి? కొడతాడండి. కొట్టడం మగతనమా? ఒక్కొక్క ఇమేజ్ని మీరు చూడండి. భార్య ఏం చేస్తున్నాడంటే సరిగ్గా చూసుకొని దేవుడిస్తే, భార్యని ఏం చేస్తున్నారు? కుటుంబాన్ని ఏం చేస్తున్నాడట? కష్టపడి వాళ్ళని పోషించడానికి పోయి తాగొచ్చి తందనాలాడుతూ కుటుంబాన్ని తన్నుతున్నాడంటే. భార్యని దేవుడు ఎలా ఇస్తాడో తెలుసా? ఊరిని, అన్నవారిని, బంధువుల్ని, స్నేహితుల్ని అన్నీ వదిలేసుకుని సర్వం నీవనుకుని నీ కోసం వచ్చేస్తే నువ్వు ఇచ్చే సన్మానం ఏంటి ఆవిడికి? తాగి తన్నడమా? ఆమె లేకపోతే బైబిల్లో రాయబడిన మాట ఏంటో చెప్పిన, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదంటే నీకు చేత కాదురా అబ్బాయి అన్నాడు. అంతే. నీకు జీవించడం చేత కాదు, నీకు సహాయకురాలు ఎవరంటే మీ ఆవిడ. నీ భార్య లేకుండా నేను మగాడినని అనుకో, నీ పురుషత్వానికి నిండు రూపం, నీ తత్వానికి నిలువెత్తు సాక్ష్యం, నీకు సరి అయిన సహకారి నీ భార్య. నీ భార్యను ప్రేమించన్నట్టు, నీ కుటుంబాన్ని ప్రేమించన్నాడు. ఓరకే పౌరుషమత్తే లోకుగా దొరికింది ఎవరు చెప్పండి? ఎవరు? ఈడెక్కడెక్కడో పనికిమాల గొడవలు అన్నట్టుకొచ్చి ఈ దడిని దన్నేసి, గోడను దన్నేసి, ఇంట్లో ఉన్నవన్నీ పగలగొట్టేసి ఎవరి మీద కల్లేరు చేసేస్తుంటాడు? భార్య మీద. లోకుగా దొరికింది. భార్య అంటే సర్వెంట్ కాదు, భార్య అంటే దాసురాలు కాదు, నువ్వు శిరస్సు మాత్రమే. దేహమంతా ఎవరో తెలుసా? భార్య. నువ్వు కమాండ్స్ మాత్రమే చేయగలవు, కమాండ్ మాత్రమే చేయగలవు. వర్క్ అంతా చేసేది నీ భార్య. ఆమె లేకపోతే నీకు మనుగడ లేదన్నాడు దేవుడు బైబిల్లో. ఒక్కొక్క ఇమేజ్ని చూడండి. ఏం సాధించాడని కుర్చీ లేపి కొడుతున్నాడు ఆ మగాడు, భార్యను కొడుతున్నాడు. చూడండి, ప్రేమించడం చేతగానోడు చేసే పని ఏంటి చెప్పనా? కట్టుకున్న దాన్ని కొట్టడం. మరొక ఇమేజ్ చూపించండి. చూడండి, భార్యను కొట్టడమే కాదు, తాగొచ్చి ఎవరిని బెదిరిస్తున్నాడట? సిగ్గుందా మాట అసలు? ఆ ఇమేజ్లు మనం చూస్తున్నప్పుడు సిగ్గుపడాలంటే ఒక్కొక్క ఇమేజ్ చూపిస్తాం. తీసుకొచ్చి పిల్లలు కొట్టడానికి రెడీ అయ్యాడు. చూడండి, మగతనం అంటే పిల్లలను కొట్టడం కాదు. మగతనం అంటే చెప్పినా నీ పిల్లలకి టైంకి ఫీజులు కట్టు, అది మగతనం. నీ పిల్లలు సరిగ్గా చదివించు, అది మ్యాన్హుడ్. నీ పిల్లలకి పండగ వస్తే అందరితో పాటు నీ పిల్లలు కూడా కొత్త బట్టలు వేసుకుని తిరగాలి, అది పురుషత్వం. అందరి పిల్లలు కొత్త బట్టలు వేసి తిరిగి నీ పిల్లలు మాత్రం మాసిపోయిన బట్టలు, సిరిగిపోయిన బట్టలు తిరుగుతుంటే ఎవరు వాళ్ళ నాన్న అంటే ఎవరికి సిగ్గు? నీకు సిగ్గు. ఎవరికన్నా పిల్లలంటే ఎవరికి సిగ్గు? నీకే సిగ్గు. కష్టపడతారంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఇదిగో ఈ పోర్ట్ ఏరియాలో పనికి వెళ్తారుగా, ఈ పోర్ట్ ఏరియాలో వ్యవసాయం పనులు, మగపిల్లలు అందరూ చక్కగా కష్టపడతారు. వ్యవసాయం పనులు, ఏదో ఒక పనులు కష్టపడి సాయంత్రం వస్తుండగా ఆ వచ్చిన కాగితాలకి న్యాయం చేసి వస్తారు. ఏం చేస్తారు? ఫుల్గా పీగల దాకా దాయేసి వస్తారు. ఇంకెందుకు కష్టపడింది? దానికోసమే కష్టపడ్డావు. తాగడానికే నువ్వు కష్టపడ్డావు. నువ్వు కష్టపడింది నీ భార్య కోసం కాదు, నువ్వు కష్టపడింది నీ పిల్లల కోసం కాదు, నువ్వు కష్టపడింది నీ రూపంలో వచ్చిన ఆ చిన్న బిడ్డల కోసం అసలు కాదు. సిగ్గు లేకుండా తాగేసి వచ్చి ఏమంటాడు చెప్పనా? నేను మగాన్ని కనుక తాగాను అంటాడు. అదేంటి? మళ్ళీ తాగేసిన దానికి డెఫినేషన్ ఏంటట?
సిగ్గుమాలిన తత్వం. ఎప్పుడో దాటేశావు, ఎప్పుడో నీ తత్వాన్ని కోల్పోయావు, మానవత్వం కూడా నీలో ఎప్పుడో పోయింది. బైబిల్లో దేవుడు ఇంకా చెబుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నన్ను ఆరాధిస్తూ నువ్వు పని చేస్తూ నీకు ఇచ్చిన కుటుంబాన్ని ప్రేమించు. పిల్లలను ప్రేమించలేనివాడు, భార్యను ప్రేమించలేనివాడు, పండక్కే కష్టపడినప్పుడు కనీసం ఒక బట్ట కొనలేనివాడు, నీకు వండి పెట్టి నీకోసం ఎదురు చూసి సాయంత్రం ఎప్పుడు వస్తావని ఎదురు చూసి కష్టపడి తను తినకుండా ఎదురు చూస్తున్న దానికి కనీసం ఒక చీర కూడా కొనలేని నువ్వేం మగడవురా? నువ్వు కట్టుకోకపోయినా నిన్ను కట్టుకున్న దాని కొరకు నువ్వేమన్నా కట్టుకోవడానికి బట్ట కొన్నావా? మన మధ్యతరగతిలో జరిగే గొడవలు ఏ కదండి. ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? సాయంత్రం అయ్యేసరికి నేను ఓపెన్గా అడుగుతున్నా, డేరుగా అడుగుతున్నా, నీ కుటుంబం నీ వల్ల ఆనందపడుతుందా? నీ వల్ల ఈ నింతకు కట్టుకున్నాను, వీడికి ఎందుకు మేము బిడ్డలుగా పుట్టామని ఒకవేళ బాధపడుతున్నారా? అలా అయితే నువ్వు తండ్రిగా ఫెయిల్యూర్, భర్తగా నువ్వు ఫెయిల్యూర్, మగాడిగా నువ్వు ఫెయిల్యూర్. వేస్ట్. నీ తత్వం ఎప్పుడో పోయింది. దేవుడు చెబుతున్నాడు అట్లా ఉండొద్దు అని. ఎలా ఉండాలి ప్రభు అంటే ఆదామును చూపిస్తున్నాడు. మొదటి మనుషుడు ఎట్లయితే ఉన్నాడో అట్లానే మనం బ్రతకాలట, అలానే మనం జీవించాలట. అలా బ్రతకాలని దేవుడు చూపిస్తే ఆదాము దగ్గర నుంచి అందరూ గాడి తప్పిపోయారు, ప్రతి ఒక్కరూ త్రోవ తప్పిపోయారు. కానీ ఇంకా ఏం చేస్తారో తెలుసండి, ఈ మధ్యకాలంలో హీరోయిజం ఎక్కువైంది. చూసారా? హీరోయిజం అంటే ఒకప్పుడు ఏదో ఒక మంచి పని చేసేవాడిని హీరో అని. ఇప్పుడు హీరోయిజం అంటే ఎవరు చెప్పండి? ఎండి తెర వైపు చూడటమే ఆడి హీరో. తెర మీద ఎవరైతే కనబడుతుండో ఆడి హీరో. ఈ మధ్య తెర మీద ఒక ఆయన బాగా ఏనుగెక్కాడట. చూడండి, ఒక వీడియో చూడండి. ఆ తెర మీద బాగా చూసి రికార్డులు బద్దలైపోయాట. ఆయన వెళ్ళి ఏనుగు తొండం ముందు నిలబడ్డాడట. తొండమ్మాయి నుంచి ఏనుగు అలా లేపిందంట హీరో గారిని, నడుము మీదకి లేపిందట. నేను ఏమాత్రం నగ్గను, నేను కూడా హీరోనని చెప్పి ఈడు ఏనుగు దగ్గరికి వెళ్ళాడు. నేను మగాడినే, నేను హీరోనని చెప్పి ఈడు ఏనుగు దగ్గరికి వెళ్తే తిరగేది కొట్టి చంపేసిందండి. చూస్తారు వీడియో, నిజమిదే. నువ్వు బైబిల్లో రాయబడిన పురుషుని చూడకుండా, బైబిల్లో దేవుడిచ్చిన కొలత చూడకుండా ఈ ఎండి తెర మీద చూపిస్తున్నవన్నీ చూసుకుని వాతలేసుకుంటే చస్తారని న్యూస్ మీడియాలో గొంతెత్తి తెరుస్తుంది. చూడండి, పోయిందా? మీరు చూడండి, కావాలంటే మీరు న్యూస్లు ఎతకండి, మీరు ఎక్కడ ఎదుగుతారో ఎతకండి. ఈయన ఎలా చనిపోయాడంటే అదిగో పలానా హీరో కొండెక్కినట్టు ఈయన ఎక్కాడట. ఆడి హీరో, ఆడి గ్రాఫిక్స్లో ఎక్కుతాడు. అదంతా మాయా. నువ్వు రియల్గా ఎక్కువ జారిపోయావు, కాలు ఇరిగిపోయి నడు ఇరిగిపోయి చచ్చిపోయావు. వాడు ఏరియా ఎక్కడని ఈడు ఏరియా ఎక్కడట. ఆడు కుక్కతో గర్పించుకుంటాడు, నువ్వు గర్పించుకుంటావా? ఇలాంటివన్నీ చేస్తున్నారు చూడండి. ఈరోజు వాళ్ళు చేసేవంత మాయా. అవి రియల్ లైఫ్లో పనిచేయవు, అవి మగతత్వానికి గుర్తులు కావు. వాళ్ళే ఇంటర్నేషనల్ న్యూస్ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తూ మా సినిమాల్లో మేము ఎలా చేసామని వాళ్ళ రియలిస్టిక్గా సైంటిఫిక్గా క్వశ్చన్స్ వాళ్ళని అడుగుతుంటే సిగ్గుపడి నవ్వుకుని ముఖం కిందకు దించేసుకుంటున్నారండి. వాళ్ళు తల కిందకు దించుకుని నవ్వుకుంటున్నారు. అదంతా గ్రాఫిక్స్ అండి అని. రియల్గా చేయమనండి, నవ్వుకునే పరిస్థితులు. ఇలాంటివన్నీ చూస్తూ పెరుగుతుందండి మన మగ సంతానం. ఏవేవో వింటున్నారు, ఏవేవో చూస్తున్నారు, ఏవేవో నేర్చుకుంటున్నారు, ఖాళీగా తిరుగుతున్నారు, పని పాట లేకుండా బలాదూర్లు కొట్టి చివరికి మేము అంటున్నారు మేము మగ పిల్లలు మేము ఇలాగే ఉంటామని. ఈ ప్రపంచం ఎప్పుడైతే ఈ గుర్తును కోల్పోయిందో, ఎప్పుడైతే ఈ ప్రపంచం సరి అయిన అర్థాన్ని ఎతకలేకపోయిందో, ఈ ప్రపంచానికి సరి అయిన నిర్వచనం ఇవ్వడానికి ఒక మగాడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ద లార్డ్ మెస్సయ్య. ఆయన మాత్రమే బ్రతికి చూపించాడు. మనిషి పోగొట్టుకున్న దేవుడిచ్చిన మగతనాన్ని, పురుషతత్వాన్ని ఎలా ఉండాలో 33.5 సంవత్సరాలు మ్యాన్హుడ్ అంటే ఏంటో 33 yearsలో ఆయన చేసి చూపించాడు. ఆయన చూడండి, వీడియో చూడండి. ఆ మగాడు వెళ్ళాడండి, చూసారా? తిరగేసి కొట్టేసిందండి, చచ్చిపోయాడు. ఆయన గ్రాఫిక్స్లో ఎక్కాడు. నువ్వు రియల్గా ఎక్కాలని కూడా చచ్చిపోతావు. మగతనానికి అవి గుర్తులు కాదు. బైబిల్ చెప్తుంది మగతనం అంటే, బైబిల్ మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తుని చూడు. ఆదాము నిలబడలేకపోయాడు,
మన ఆది పితరుడు నిలబడలేకపోయాడు, మన పితరులు ఎవ్వరూ చూపించలేకపోయారు. నిజమైన మ్యాన్హుడ్, రియల్ మ్యాన్ యేసుక్రీస్తు మాత్రమే మనకు కనబడతాడు. చాలా మంది ఏమంటారంటే, యేసుక్రీస్తు నిజమైన పురుషుడు ఎట్లా అవుతాడండి, యేసుక్రీస్తు అని ఎట్లా చూపిస్తారు, ఆయన చేత కాకుండా చచ్చిపోయాడు, ఆయన చావుకు దిక్కు లేదంటున్నారు. వాళ్ళందరినీ దేవుడు క్షమించుగాక. ఫేస్బుక్లో, వాట్సాప్లో, సోషల్ మీడియాలో యేసుక్రీస్తు వారిని హేళన చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు కండలు తిరిగిన వాడు, ఎదుటి వాడిని కొట్టేవాడు, దెబ్బకు దెబ్బ గుద్దేవాడిని, అది పురుష లక్షణం అనుకుంటున్నారు. దాని క్వైట్ ఆపోజిట్ లక్షణాన్ని చూపించాడు యేసుక్రీస్తు వారు. దేవుడు ఏ స్వరూపం అయితే మనుషుని చేసుకున్నాడో, ఏ స్వరూపం మనుషుని దేవుడు చూడాలనుకున్నాడో, ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమ్ జిరాక్స్ కాపీ రిప్రజెంటివ్గా ద లార్డ్ మెస్సయ్య మనకి దోబూచులాడుతూ కాదు, బహిరంగంగా కనబడతాడు. ఆయన బ్రతుకును చూసి, ఆయన నిండుతనాన్ని చూసి పరలోకం పొలగించిపోయి పరలోకం సింహాసనం మీద ఉన్న దేవుడు ఏమన్నాడు తెలుసా, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే యందు నేను, ఈ తత్వమందు, ఈ మానవత్వం, ఈ మగతనం ఏదైతే ఉందో ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. నేను చూడాలనుకున్నది ఇదే. ఈ మానవ ప్రపంచంలో దేవుడు చూడాలనుకున్నది ఎవరిలో చూశాడు అంటే ఒకే ఒక్కరిలో, దేవుళ్ళో. ఆ దేవుడు యేసుక్రీస్తులో. ఆ యేసుక్రీస్తు అయిన దేవుళ్ళో పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు చూశాడు. ఎలా బతికాడైనా, తనకన్నా జ్ఞానంలో తక్కువ వారైన తల్లిదండ్రుల్ని లోబడ్డాడు. ఆయన నిజంగా మరియ యేసుక్రీస్తు వారి ముందు ఎందుకు పనికిరాదు? మరియ ముందు యేసుక్రీస్తు ముందు యోసేపు ఏమాత్రం సరిపోడు. పరిపక్వతలో ఏ విషయంలో యేసుక్రీస్తు ముందు పనికిరాని తల్లిదండ్రులకి ఆయనే లోబడి జీవించాడు. మంచి లక్షణానికి, నిలువెత్తు సాక్ష్యానికి గుర్తు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. చూడండి, దేవుడు అన్నాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. సొసైటీ ఏమందంటే ఫైట్ చేసేవాడిని పురుషుడు అంది. సొసైటీ ఏమందంటే ఎదుటివాడి మీద దొమ్మిగా వెళ్ళిపోయి మాటకు మాట, దెబ్బకు దెబ్బ కొట్టేవాడిని పురుష లక్షణం అంది. కానీ దేవుడు ఏమన్నాడు చెప్పిన, కొట్టినోడు కూడా ప్రేమించేవాడిని మంచి లక్షణం అన్నాడు. అది యేసుక్రీస్తు చూపించాడు. ఈ యూనివర్స్లో లేదా ఈ భూమి మీద ఒకే ఒక్క మంచి లక్షణంతో జీవించిన ఒకే ఒక్కడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు మాత్రమే. ఇంకెవరో చూపించలేకపోయారండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సాక్షాత్తు దేవుని మాటలకి పక్కాగా మక్కి జీర్ణించుకొని అలాగే బతికాడు ఆయన. బైబిల్లో రాయబడింది ఏంటో చెప్పిన, యేసుక్రీస్తును నరుడు అన్నాడు, రియల్ మ్యాన్. ఆయన దేవుడు కదని ఎక్కడికో గింటే కంటే ఆయన మనిషి ఆకారంలో జీవించిన వ్యక్తే 33.5 సంవత్సరాలు ఎలా ఉండాలో మనకి చేసి చూపించాడు. ఆయన దగ్గరికి రండి, ఆయన దగ్గరికి మీరు వస్తే, ఆయన్ని జీర్ణించుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది. యేసుక్రీస్తులా ఈ ప్రపంచం బ్రతికితే మీ కుటుంబాలు, మీ ఊర్లు, ఈ మండలమే మారిపోతుంది. చూడండి, ఒక సాంగ్ చూడండి, మరలా కలుసుకుందాం. అవుతుందా? ఆ సాంగులో ఉన్న భావాన్ని మీరు పట్టుకోండి. యేసుక్రీస్తు వారిలా ఆయన చూపించిన లక్షణాలు ఏవైతే ఉన్నావో, ఆదాము నిలబెట్టలేనివి యేసుక్రీస్తు నిలబెట్టాడు. ఆదాము పడగొట్టేసినవి యేసుక్రీస్తు చేసి చూపించాడు. యేసుక్రీస్తు ఏం చేశాడంటే, ఆదాముకు 3 షరతులు ఇచ్చాడు దేవుడు. నన్ను ఆరాధిస్తూ, నేను ఇచ్చిన పని చేస్తూ నీ కుటుంబాన్ని ప్రేమించన్నాడు. యేసుక్రీస్తు ఈ 3 చేశాడు. ఆ 3 చేసి చూపించాడు. తండ్రిని ఎప్పుడు ఆరాధిస్తూ, దేవుడిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేరుస్తూ, తనకిచ్చిన ఈ కుటుంబాన్ని ఎప్పుడు ప్రేమిస్తూ, కుటుంబం కొరకు తనను తానే చంపేసుకున్నాడు. ద లార్డ్ మెస్సియా, రియల్ మ్యాన్. ఆయన తప్ప ఈ భూమి మీద ఇంకెవ్వరిని మనం చూడలేం. ప్రతి ఒక్కరిలో అబ్రహామును చూడలేం, దావీదుని చూడలేం, మోసేని చూడలేం, ఎవరిని చూడలేం. ఏ ఫిలాసఫర్ని, ఏ కవిని, ఏ తత్వవేత్తని ఎవరిని చూడలేం. ఒకే ఒక్కరు నిండు పురుషుడు, కొట్టిన వారిని కూడా క్షమించేశాడు. ఏంటిది? ఆయన చూపించిన దానిలో దేవుడు ఏదైతే కోరుకున్నాడో అవన్నీ మనకు కనబడతాయి. ప్రేమ, సహవాసం, సహనం, సాత్వికం, ఓర్పు, త్యాగం.
ఇంగ్లీష్లో ఎలా రాశారు? లవ్, మీక్నెస్, జెంటిల్నెస్, పీస్నెస్, లాంగ్ సఫరింగ్ ఏవైతే ఉన్నవో, ఇంకా త్యాగం, సాక్రిఫైస్. నిజమైన మానవత్వానికి గుర్తేంటో తెలుసా? నిజమైన ప్రేమకి, మగ లక్షణానికి, పురుష లక్షణానికి గుర్తేంటో చెప్పిన, ఎదుటి వారి కోసం తనను తాను నేరస్తునిగా నిలబడిపోవడం. చెప్పండి, మంచి లక్షణానికి, పురుష లక్షణానికి గుర్తు. యేసుక్రీస్తు వారు ఏం చూపించారయ్య అంటే, మానవాళ్ళందరినీ పుణ్యాత్ములు చేయడానికి, మనల్నందరినీ నీతిమంతులు చేయడానికి ఏ నేరం లేని ఆయన మౌనంగా నేరస్తుడిగా భారం మోసాడు. ఈ తత్వం పరలోకం పులకించిపోయిందట. ఈ తత్వం పరలోకమందున్న దేవుడు పులకించిపోయాడట. ఈరోజు సాక్రిఫైస్ ఎక్కడుందండి? త్యాగం ఎక్కడుంది చెప్పండి? తల్లిదండ్రుల కొరకు ఏం త్యాగం చేశారు మీరు? మా నాన్నకి నచ్చదండి, నేను ఈ పని చేయలేను అనేవారు ఉన్నారా? అని నా వాల్యూస్కి నేను కట్టుబడగలనండి, నేను చేయలేనండి. యేసుక్రీస్తు అని చూడండి, వాల్యూస్ కోసం చచ్చిపోయాడు ఆయన. విలువలు దాటి ఏమి చేయలేదు ఆయన. ఈరోజు యవనస్తులను అడుగుతున్నాను, విలువల కొరకు అవసరమైతే మీరు చచ్చిపోగలరా? లేదు. మనకి విలువలు దాటి చచ్చిపోతున్నాం మనం అందరం. విలువలు మర్చిపోయి చచ్చిపోతున్నాం మనం అందరం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి గీచిన గీతలో విలువలకు కట్టుబడి మన పక్షాన చనిపోయాడు. ఆయన రియల్ హీరో. ఆయన్ని మాత్రమే చూడండి. ఆయన మనకు అడుగు జాడలో ఉంచాడు. ఈ పాట చూడండి. చూసారా? ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, ఓర్పు, త్యాగం, ఎదుటివారి మంచి కోసం తనను తానే త్యాగం చేసుకున్న ఒక మంచి లక్షణం యేసుక్రీస్తు వారు చూపించారు. మనిషి అంటే ఎలా ఉండాలి, మానవుడంటే ఎలా ఉండాలి అంటే, మన పితరుడైన ఆదాము దగ్గర నుంచి ఎవ్వరూ చూపించలేనప్పుడు ఒకే ఒక్కరు చూపించారు ఆయన. మరొక లక్షణం ఏంటో తెలుసా? మన కళ్ళు మంచివి కాదన్నాడు తమ్ముడు మొదటి మెసేజ్లో మాట్లాడుతూ. నిజమే. దారిని ఒక ఆడపిల్ల పెడితే వెళ్ళిపోతుంటే కామెంట్ చేయడం మగ లక్షణం కాదు. యేసుక్రీస్తు వారు ఒక రోజు ఈమె వ్యభిచారి అని లోకమంతా ఎలుగెత్తి చంపేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఆమెను అన్న మాట ఏంటి తెలుసా? ఇంగ్లీష్ బైబిల్లో మేడం, తెలుగులో అమ్మగారు అన్నాడు. ఆడపిల్లను గౌరవించలేనివాడు మనిషి కాదన్నాడు. ఆడపిల్లను ప్రేమగా పలకరించకుండా కామెంట్ చేసేవాడు మగాడు కదన్నది బైబిల్లో. యేసుక్రీస్తు వారు ఏమని పిలిచాడు? క్యారెక్టర్ లేని దాన్ని ఏమన్నాడు తెలుసా? మేడం అన్నాడు. తెలుగులో అమ్మా అని రాయబడింది. ఎలా చూస్తున్నారు మీ కళ్ళుతో? బైబిల్ పట్టుకుని వచ్చి సంఘాల్లో కూడా మీ చూపులు మారకపోతే ఆడపిల్లల పట్ల అసలు నిన్నెవర్రా మనిషి అన్నది? నిన్నెవరో సరి అయిన లక్షణాలు ఉన్నవన్నది. యేసుక్రీస్తు దగ్గరికి మనం రోజు రోజుకి వస్తున్నామంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు మనకు నేర్పిస్తున్నారు వాల్యూస్. ఇదిగో ఇలా ఉండండి, ఇలా ఉండండి. మీకు బతకడం చేత కావట్లేదు, నన్ను చూడండి, దేవుణ్ణి ఆరాధించండి, ఆయన ఇచ్చిన పనిని కష్టపడి పని చేయండి, మీ కుటుంబాన్ని, మీ నైబర్స్ని గౌరవించండి, నీ పొరుగు వారందరినీ, నీరుగు పొరుగు వారందరినీ ప్రేమించండి. ప్రేమించేవాడండి మనిషి. ప్రేమించకుండా పైశాసిక తత్వంతో, శాడిజంతో నచ్చిందల్లా చేసి పక్కోలు ఎంత డిస్టర్బ్ అయిపోయినా పర్లేదు నా ఇష్టం అన్నవాడు వాడు మనిషి కదట. నీ కుటుంబానికి సుఖం లేక, పొరుగు కుటుంబానికి సుఖం లేక, ఊరికి ఈదికి సీడలా తయారైతే నిన్నెవడు మనిషి అన్నది? యేసుక్రీస్తు వారు మనల్ని ఏమంటున్నాడో చూడండి. నాలా సాత్వికాన్ని, దీనత్వాన్ని ఎదుటివాడు 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళు అన్నాడు. క్యారెక్టర్ ఉన్న వారిని కాదు గౌరవించడం, క్యారెక్టర్ లేని వారిని కూడా గౌరవించన్నాడు. ఆడపిల్ల కనబడితే కామెంట్లు చేయడం కాదు, ఆడపిల్ల అనగానే అమ్మలా చూడన్నాడు. నిజానికి ఆయన దేవుడు అండి. ఆ దేవుడు ఒక వ్యభిచారిని మేడం అని పిలవడం ఏంటి? ఎంత విడ్డూరములు చూడండి. అవి విలువలంటే. మన హోదాకు తగ్గవారిని కాదు మనం గౌరవించడం.
మనకు నచ్చిన వారినే కాదు గౌరవించడం, ఆయన దేవుడయ్యుండి పాపాత్మురాలైన స్త్రీని మేడం జీ అన్నాడు ఆయన. అమ్మగారు అని పిలిచాడు ఆయన. నువ్వు పిలవగలుగుతున్నావా? నీ చెల్లిని ఎలా చూస్తున్నావో పక్కనున్న ఆడపిల్లని అలా చూడగలుగుతున్నావా? మీ అమ్మని ఎంత గౌరవంగా చూస్తున్నావో నీ తల్లిని, పక్కనున్న ఆడపిల్లని అంత గౌరవంగా చూడగలుగుతున్నావా? నువ్వెంత బాగా మంచి విలువలతో నీ కుటుంబంలో ఉండాలనుకుంటావో అంత బాగా పొరుగు కుటుంబం పట్ల కూడా నువ్వు వ్యవహరించగలుగుతున్నావా? అలా లేనన్నాడు. నువ్వు గుండెల మీద చెయ్యేసుకోవడానికి సరిపోవు. కళ్ళు తెరిచి నిద్రపోయే ముందు నిన్ను నువ్వే అనుకుని ఇదేం బతుకురని నిన్ను నువ్వే తిట్టుకో. ఒకవేళ నీకు ఇంకా నచ్చకపోతే పడుకునే ముందు కాండ్రగించి ఆకాశం మీదకు మళ్ళీ నీ మీదే పడుతుంది. అప్పుడైనా సిగ్గు వస్తుంది. మనసు అన్న తర్వాత ఎలా ఉండాలంటే మనిషిలా ఫెయిల్యూర్ అయిపోయినప్పుడు మనిషి ఇదిగో నరుడైన యేసుక్రీస్తులా ఉండాలని చూపించడానికి వచ్చాడు ఆయన. ఆయన ఫస్ట్ మెసేజ్ కొండ మీద చేస్తున్నప్పుడు బైబిల్లో అయితే అదే ఫస్ట్గా రాయబడింది. ఆయన చాలా ప్రసంగాలు చేశాడు. బైబిల్లో సువార్తలో మొదటి ప్రసంగా లిఖింపబడిన కొండ మీద ప్రసంగంలో ప్రపంచానికి వాల్యూస్ చెప్పాడు ఆయన. ఏమన్నాడు తెలుసా? తన ప్రసంగం చేస్తూ సాత్వికులు ధన్యులు అన్నారు. ఊరి మీద పొగరగా తిరిగేవాడు మ్యాన్హుడ్ అనలేదు ఆయన. ఆయన అన్నదేడు తెలుసా? సాత్వికులు, వాళ్ళ మనుషులు అన్నాడు. వాళ్ళ ధన్యులు అన్నాడు. సమాధానపరచువారు ధన్యులు. గొడవలకి చిచ్చు పెట్టి అగ్గిరా చేసేవాడు వాడు మనిషి కాదన్నాడు. కాపురాల్లో కిర్రెక్కించి గొడవలు పెట్టేవాడు మనిషి కాదన్నాడు దేవుడు. సమాధానం, గొడవలు జరగకుండా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఎవడైతే డిజైన్ చేస్తాడో, సమాధానపరుస్తాడో వాడు ధన్యుడు, వాడు మంచోడు అన్నాడు. నీతి కోసం నీతి కోసం ఆకలితో దప్పులతో ఉండి నీతి విలువలు కాపాడుకోవడానికి, నీతిని ప్రకటించడానికి, నీతిగా బతకండి అని చెప్పడానికి అవసరమైతే డొక్కలు ఎండబెట్టుకునేవారు చెప్పండి ధన్యులు అన్నారు. ఎదుటి వారిని కనీసం కనికారం చూపించకపోతే నువ్వు మనిషివి కాదన్నాడు ఆయన. ఎదుటి వారిని, సాటి సహోదరుణ్ణి, పొరుగు వాడిని కనికరించన్నాడు, ప్రేమించన్నాడు. కనికరించేవారు ధన్యులు అన్నాడు. ఆయన ప్రసంగం చూడండి, ఎవరు చెప్పారండి ప్రపంచం ఇలాంటివి? సాత్వికులు ధన్యులు, సమాధానపరిచేవారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనికరము కలిగిన వారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నీ హార్ట్ ఎలా ఉంది అసలు? కుతంత్రంతో ఎదుటివాడిని నాశనం చేయాలని, ఎదుటివాడి కన్నా నేను బాగుండాలి, అవసరమైతే వాడు నాశనం అయిపోవాలని, పక్కవారి కాపురాల్లో చిచ్చులు పెట్టి ఎదుటివాడు నీకన్నా బాగుంటే చూడలేక భయంకరమైన అపవిత్రంతో ఉండి దేవునికి స్థానం ఇవ్వకుండా నీ హృదయం అంతా కకలావికలమైపోతే నువ్వు వేస్ట్ ఫెలో అంది బైబిల్ అంతా. ఎవరు ధన్యులంటే ఇదిగో సమాధానపరిచి పవిత్రమైన హృదయం కలిగిన వారు ధన్యులంతే. ఈ వాల్యూస్ ఎవడైతే మిస్ అవ్వకుండా, ఈ విలువలకు కట్టుబడి ఎవడైతే బతుకుతాడో వాడండి మానవత్వం కలిగిన మగడు. యేసుక్రీస్తు వారు చెప్పిందోటి చేసిందోటి కాదు. ఆయన ఏమైతే చెప్పాడో కొండ మీద ప్రసంగంలో, సిలువ మీద అవన్నీ మనకు కనబడతాయి. ఆయన ఏదైతే ప్రసంగం చేశాడో ఆయన బ్రతుకంతా కనబడుతుంది. చెప్పిందోటి చేసిందోటి కదా. ఆయన ఏదైతే చెప్పాడో అదే చేశాడు, ఏదైతే చేస్తున్నాడో అదే చెప్పాడు ఆయన. ఆయనే రియల్ మ్యాన్హుడ్. ఇంకెవరు లేరు ఈ ప్రపంచం మీద. ఎవరు మనకు కొలత కాదు, ఎవరు సరిపోరు. ఏ వ్యక్తిని మీరు రోల్ మోడల్గా తీసుకోలేరు. అటు రైమండ్ అయినా ఏ హీరో అయినా వాళ్ళు కేవలం చూడడానికి తప్ప మీ లైఫ్కి చక్కటి డిజైనర్గా ఎవ్వరు మీకు సరిపోరు. ఒకే ఒక్కరు క్రైస్ట్, ఆయన మాత్రమే. ఆయన దగ్గరికి రండి. నీ భార్యని ఎలా ప్రేమించాలో ఆయన నేర్పిస్తాడు, నీ పిల్లల్ని ఎలా ప్రేమించాలో ఆయన నేర్పిస్తాడు, నీ కుటుంబాన్ని ఎలా సంరక్షించాలో ఆయన నేర్పిస్తాడు. మంచిగా బతికి సాత్వికం సమాధానంతో ఎదుటి వారిని కూడా మెప్పించే జీవితం ఎలా బతకాలో ఆయన మాత్రమే చెప్పగలడు. ఆయన దగ్గరికి రండి. ఎలాంటి చర్చిలకి గాలి తిరుగులు మానేసి చర్చికి పొండి, బైబిల్ పట్టుకోండి, శ్రద్ధగా మంచిగా బట్టలు వేసుకోండి, చర్చికి వెళ్ళండి, కూర్చోండి, దైవజనుడు చెప్తున్న మాటలు వినండి, యేసుక్రీస్తుని గురించి రోజు 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 తెలుసుకోండి.
ఆయన గురించి రోజు రోజు జీర్ణించుకోండి, నీ రూపం చేంజ్ అవుతూ వస్తుంది, నువ్వు రూపాంతరం చెందుతావు, మారుతావు. యేసుక్రీస్తుని గురించి ఎంత బాగా మనం తెలుసుకుంటే అంత బాగా మన జీవితాలు మారుతాయండి. ఎందుకు మెస్సయ్యని గురించి చెప్పాలి సొసైటీకి? ఎందుకు ఆయన గురించి ఎలుగెత్తి మాట్లాడాలి? ఆయన మాత్రమే సరి అయిన కొలత మానవ జీవితానికి. అందుకే బైబిల్లో రాయబడిన మాట, యేసుక్రీస్తును నరుడు అన్నట్టు. దేవుడైన ఆయన నరుడుగా ఎందుకు వచ్చాడంటే నరుడుగా ఉండలేకపోతున్నాడు కనుక. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ముగించే ముందు. రవి జకరియాస్ అని ఒక పెద్ద ఆయన ఉన్నట్టు, చనిపోయాడు ఆయన రీసెంట్గా. చాలా గొప్ప మేధావండి ఆయన, సువార్థికుడు ఆయన. నిజంగా అలాంటి మేధావులు బ్రతకుండడం సంఘానికి ఎంతో శ్రేయస్కరం. అదిగో ఆయనే రవి జకరియాస్. తల ఎంత బాగా పండిపోయిందో బైబిల్లో కూడా అంత బాగా పండిపోయాడు ఆయన. ఆయన వయసు ఎంత మనకు కనబడుతుందో బైబిల్ దగ్గర, క్రీస్తు దగ్గర అంత అనుభవం ఉంది ఆయనకి. అలాంటి మేధావి సీనియర్ ఎవాంజలిస్ట్ ఒకరోజు నిలబడి మాట్లాడుతుంటే ఒక యంగ్స్టర్ వచ్చాడు. వాడు నాస్తికుడు, హేతువాది. పెద్ద సభ జరుగుతుంది. ఆ సభలో ఈయన విలువల కొరకు మాట్లాడుతున్నాడు. సొసైటీకి విలువలు ఉండాలి, యేసుక్రీస్తు దగ్గరికి రండి, బైబిల్ విలువలు మీరు పాటించండి అంటే క్వశ్చన్ అవర్ జరుగుతున్నప్పుడు వాళ్ళు లేచి నిలబడి, యంగ్స్టర్ ఏమన్నాడు తెలుసా? సార్ నేను డైరెక్ట్గా క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను అన్నాడు. అడుగు మై డియర్ యంగ్ బ్రదర్ అన్నాడు ఆయన. అడుగుతున్నప్పుడు ఎలా అడుగుతున్నాడు? సార్, ఏ బైబిల్ పట్టుకున్న సువార్థికుడైనా ఈ ప్రపంచంలో ఏ దేశం పోయినా ఎప్పుడు ఈ గ్రంథాన్ని మా నెత్తి మీద రుద్దడానికే మీరు చూస్తారు. బలవంతంగా ఆ విలువలు మమ్మల్ని పాటించమంటారు, ఆ యేసుక్రీస్తుని నమ్ముకోమంటారు. మేము అడుగుతున్నాను సార్, విలువలు అంటున్నారే, మాకు ఏ విలువలు లేవని బైబిల్ విలువలు మమ్మల్ని నేర్చుకోమంటున్నారు. మేము ఎవరింటికైనా దొంగతనానికి వెళ్ళామా? మేము ఎవరింటికైనా వ్యభిచారానికి వెళ్ళామా? మేము ఎవరికైనా అబద్ధాలు చెప్పామా? ఎదుటి వారిని మేము పాడు చేయలేదే. మేము డిగ్నిఫైడ్గా ఉన్నాం, చదువుకున్నాం, చదువు తగ్గ ఉద్యోగం చేస్తున్నాం, మాకు యేసుక్రీస్తుతో పనేముందని అడిగాడు వాడు. చూసారాడు క్వశ్చన్ ఎలా ఉందో? యేసుక్రీస్తుతో బైబిల్తో మాకు పనేముంది? చక్కగా చదువుకున్నాం, మంచిగా బట్టలు వేసుకున్నాం, మేము ఎవరికి అన్యాయం చేయం, ఎవరింట్లో దొంగతనానికి వెళ్ళాం. సొసైటీ మీద, ఈ సమాజం మీద ఎందుకు మీరు బైబిల్ని ఎలుగెత్తి బోధిస్తూ మాట్లాడుతూ రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అన్నాడు. ఆ పండిపోయిన మేధావి ఎక్కివేం మాట్లాడలేదు. ఒకేసారి ఇలా నిలబడి తన సూటి ఇలా సర్దుకుని జేబుల్లో చేయబెట్టుకుని ఒకే ఒక మాట అడిగాడు. మై డియర్ యంగ్ బ్రదర్, మీ ఇంటికి డోరేసి వచ్చావా అని అడిగాడు ఆయన. అర్థమైతే ధన్యులెక్క. నువ్వు అడుగుతున్న ప్రశ్న నేను ఒకే ఒక ఆన్సర్ చెప్తున్నాను, మీ ఇంటికి డోరేసి వచ్చావా అని అడిగాడు. అక్కడున్న సభలో ఉన్న క్రైస్తవులందరూ పక్క నవ్వారు. కారణం ఏంటి చెప్పనా? నీ ఇంటికి డోరేసి వచ్చావంటే ఈ సమాజం మీద నీకు నమ్మకం లేదని అర్థం. నీ ఇంటికి డోరేసుకొచ్చావంటే పొరుగువాడి మీద నమ్మకం లేదని అర్థం. సొసైటీ మీద నమ్మకం లేని నీకు డోరేసుకొచ్చావన్నది నీ విలువ అయితే బైబిల్ విలువ ఏం చెప్తుందో చెప్పనా? విలువలు లేని ఈ ప్రపంచం డోర్లు ఓపెన్ చేసి బతకాలి అంటే ఈ ప్రపంచానికి చెప్పాల్సింది ఒకే ఒక్కరిని కూర్చుని ద లార్డ్ మెస్సయ్యా అన్నాడు. ఆయన గూర్చి చెప్పకపోతే ఈ ప్రపంచానికి విలువలు తెలియవు. ఈ బైబిల్ గూర్చి చెప్పకపోతే ఈ ప్రపంచానికి విలువలు తెలియవు. ఏ విలువలు ఉన్నాయని ఏ కొలతతో కొలుస్తావు? నీతి సూత్రాలు చెప్పిన రోజులు చెప్పారు ఈ మేధావులందరూ. నీతి సూత్రాలు చెబితే ఈ ప్రపంచం మారిందా? యేసుక్రీస్తుని గురించి చెబితేనే మారారు దొంగలు, యేసుక్రీస్తు కోసం చెబితేనే మారారు వ్యభిచారులు, యేసుక్రీస్తు కోసం చెబితేనే మారారు అనేక అబద్ధ కోరులు, దొంగ సాక్షులు. యేసుక్రీస్తు కోసం చెబితేనే మారుద్ది ప్రపంచం. నీతి సూత్రాలు చెబితే మారారా? కవులు చెప్పారు, మేధావులు చెప్పారు, తత్వజ్ఞానులు చెప్పారు, చూడకో వినకో చెవులు మూసుకాని ఎవడు మారాడు? నీతి సూత్రాలు, నీతి కథలు వినడానికి చెప్పుకోవడానికి బాగుంటాయి తప్ప అవి పాటించరు. ఒకే ఒక్కటి మాత్రమే మానవ హృదయాలను కదిలించగలదు, అది దేవుని వాక్యం. దేవుని వాక్యంలో రాయబడిన యేసుక్రీస్తు మాత్రమే. అందుకే ఎలుగెత్తి విలువల కొరకు మాట్లాడాలి. ఇక్కడ సభ పెట్టించిన వారందరూ యవనస్తులు, నా తోటి వయస్కులు, తమ్ముళ్ళు, అన్నయ్యలు, వీళ్ళందరికీ ఏం తక్కువైందని,
ఏం డబ్బులు ఎక్కువైపోయాయని సభలు పెట్టారు. తన తోటి యువకులైన వారు సరిగ్గా ఉండలేకపోతున్నారు, వాళ్ళని సరి చేయాలని పెట్టారు ఈ సభలో. తన తోటి కుటుంబాలు సరిగ్గా ఉండట్లేదని పెళ్లి కబుర్లు చెప్పినట్టు మీ ఇంటికి వచ్చి సభకు రమ్మని మరీ పిలిచారు. ఎందుకో చెప్పినా వాళ్ళ జీవితాల్లో విలువలనే వచ్చాయి. యేసుక్రీస్తు అనే తత్వం వాళ్ళలో స్టార్ట్ అయింది పనిచేయడం. అందుకే ఖర్చు చేశారు, అందుకే నష్టపోతున్నారు. మీ బతుకులు బాగుపడడానికి వాళ్ళు త్యాగం చేస్తున్నారు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే, యేసుక్రీస్తుని రోజు రోజుకి తెలుసుకుంటే ఏమొస్తుంది ఈ ప్రపంచానికంటే ఎదుటివారి బాగు కొరకు మనలో మనం అవసరమైతే నాశనం చేసుకోవడానికి కూడా వెనకాడం. అది మెస్సేజ్ మనకు నేర్పించేది. కాస్త బైబిల్ తెలిస్తే ఒక లైన్ చెప్తాను మీకు. పాత నిబంధనలో ధర్మశాస్త్రం అని ఒకటి ఉంటుంది, తెలుసు కదా. ధర్మశాస్త్రంలో దానికి మూలంగా ప్రధానమైన నిబంధనలో ప్రధానమైన కమాండ్స్ ఎన్ని? 10 ఆజ్ఞలు అంటారుగా. అవన్నీ తీయలేండి, కంగారు పడకండి, ముగించుకుందాం. 10 ఆజ్ఞలలో ఆ 10 ఆజ్ఞల్ని మీరు జాగ్రత్తగా విభజించండి. 10 ఆజ్ఞలు 3 భాగాలుగా తేలుతాయండి ఆ 10 ఆజ్ఞలు. 1 నన్ను ఆరాధించు, 2 నేను చెప్పింది చెయ్యి, 3 నీ పేరెంట్స్ని గౌరవించు. ఇవే 10 ఆజ్ఞలు. ఆదాముకి ఏదైతే చెప్పాడో మరలా మోసేకి అదే చెప్పాడు. ఆదాముకి ఏం చెప్పాడు? నన్ను ఆరాధించి నా ఆజ్ఞను పాటించి నాకు లోబడి బతికి నేను పెట్టిన పని చేసి నీకు ఇచ్చిన కుటుంబాన్ని ప్రేమించన్నాడు. 10 ఆజ్ఞలు కూడా ఈ ప్రపంచానికి దేవుడు మోసే ద్వారా ఏం చెప్పాడంటే, పైన ఆకాశం అందు కానీ కింద భూమి అందు కానీ నన్ను మాత్రమే మీరు ఆరాధించాలి, ఇక దేనికి మొక్కకండి, నన్ను ఆరాధించండి అన్నాడు. నెక్స్ట్ ఆయన ఏం చెప్పాడంటే, నీ పని నువ్వు చేసుకో, పొరుగు అనేది ఏది ఆశించుకో, కష్టపడు, నా ఆజ్ఞలు పాటించు, పని చేయన్నాడు. ఇక 3వదిగా ఆయన ఏం చెప్పాడంటే, నీ తల్లిదండ్రులని, నీ కుటుంబాన్ని, నీ భార్యని, పిల్లల్ని ప్రేమించన్నాడు. 10 ఆజ్ఞలు ఏదైతే చెప్పాడో బైబిల్ అంతటా అదే చెప్పాడు. ఆదాముకి ఏదైతే చెప్పాడో అందరికీ అదే చెప్పాడు. బైబిల్ అదే క్రోడీకరించాడు. ఇది మక్కికి మక్కి యేసుక్రీస్తు వారు ఎగ్జాక్ట్గా చూపించాడు. ఆయన చేసి చూపించాడు. ఒకరోజు ఉపదేశకులు, స్కాలర్స్, స్పీకర్స్ అందరూ ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ఇదిగో నువ్వు నిజమైన బోధకుడు పట్టినారు కదా, ధర్మశాస్త్రం ఒక్క మాటలో చెప్తావా అని అడిగారు వాళ్ళు. ధర్మశాస్త్రం వచ్చి ఒక్క మాటలో చెప్పు, ఒక్క మాటలో అన్నారు. యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? ఒక్క మాటలో చెప్పను కానీ 2 మాటలో చెప్తా అన్నాడు ఆయన. ఎలా అన్నారు? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించన్న మాటకు ముందు ఆయన ఏం చేర్చాడు చూడండి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించు, 2వది నీ పొరుగు వాడిని ప్రేమించు, ఇది సంపూర్ణం అన్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుని విలువలు మనకు తెలిస్తే పొరుగుడిని ఎలా ప్రేమించాలో మనకు తెలుస్తుంది అన్నట్టు. దేవుడు లేకుండా నీతి సూత్రాలు నేర్చుకుంటే పొరుగుడిని ఎలా ప్రేమించాలో మనకి తెలీదు. ఎదుటి వారిని ఎలా గౌరవించాలో మనకి తెలియదు. కుటుంబాన్ని ఎలా గౌరవించాలో మనకు తెలియదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నాడు, దేవుణ్ణి ఎంత బాగా నువ్వు ప్రేమిస్తే నీ పొరుగువాడిని అంత బాగా ప్రేమిస్తావు. పొరుగువాడిని ప్రేమించడం జనం లోపలికి రానియండి అండి. స్థలంలో బస్తీ మీద సవాలంటాం మనం. అన్నదమ్ములేనండి, అన్నదమ్ములు ఒకే గర్భాన్ని పుట్టిన అన్నదమ్ములే. నీదెంత నాదెంత లెక్క తేల్చంటారు అంతే. నడు పోలీస్ స్టేషన్కి, లేదంటే కోర్టుకి. ఊరుకోరు, వెనకాల తోకలు ఉంటాయిగా, మీరు అలా చూస్తూ ఉండండి, అది కూడా తీసేసుకుంటారు అంటారు. వెనకాల ఉంటారుగా, ఆవిడెవరు? మన హోమ్ మినిస్టర్. ఆవిడ అసలు ఊరుకోదు. అనగానే వెంటనే సీరియస్గా అంతేనంటావా అంటాడు. అంతే మరి, వేసేమంటావు మా అన్నయ్యనంటే, మా తమ్ముడిని వేసేయ్ అంటది అంతే. బయట ఇవిడ బాగానే ఉంటుంది, లోనకు పోయేది ఎవరు? తెంగరోడు ఈడే పోతాడు. ప్రేమించండి, సహోదరులను ప్రేమించండి, పొరుగు వారిని ప్రేమించండి, సమాధానం కలిగి ఉండండి. బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తులా జీవించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంకా ఏం చేశాడు ఈ భూమి మీదకి వచ్చి అంటే, ఆయన బతుకుని చూపించడానికి కాదు, బతుకుల్లో ఓడిపోయి చచ్చిపోయిన మనల్ని బతికించడానికి వచ్చాడు. అందు బైబిల్. ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించను. యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన అకౌంట్ని మన అకౌంట్లో వేస్తున్నాడట. మనం బతకలేని బ్రతుకుని ఆయన బతికి మనకు చేస్తున్నాడట. ప్రభువా, తండ్రి, ఇదిగో వీడు నీకు నచ్చినట్టు బతకలా, నీకు నచ్చినట్టు నేను బతక, నా అకౌంట్ అంతా వాళ్ళే వేసే అన్నాడట. దేవుని ఉగ్రతకి దేవునికి మనకి మధ్యలో అడ్డంగా వచ్చి ఒక పరిపూర్ణమైన తత్వాన్ని ఆయన చూపించి, నేను బతికింది నా కొరకు కాదు ప్రభువా, ఇదిగో ఈయన బతికించడానికి, అది నీ చిత్తం, ఈయన బతికించు, నా బతుకును చూసి అన్నాడు. చచ్చిపోయిన మనల్ని, బతకడం చేతగాని మనల్ని బతికించడానికి ఆయన బ్రతుకునే త్యాగం చేశాడట. యేసుక్రీస్తు వారు ఇంకా మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే, రోజు రోజుకి ఆయన దగ్గరకు వస్తే నవీన స్వభావం మనకు అలవాటు అవుతుందట. చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఒకడితో ఒకడు అబద్ధమాడుకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలిగి నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. యేసుక్రీస్తు నమ్ముకున్న వారు ఎలా ఉంటారంటే, ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడరు. యేసుక్రీస్తు నమ్ముకున్న వారు ఎలా ఉంటారంటే, ప్రాచీన స్వభావాన్ని చంపేస్తారు. ఎలా ఉంటారంటే, ఓ న్యూ మ్యాన్. ఒకప్పుడు సుధాకర్ అలా లేడు, ఒకప్పుడు డేవిడ్ అలా లేడు, ఒకప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు అలా లేరు. మీ ముందు మీ పిల్లలు ఎలా అయితే చూస్తారో అలాగే చూస్తారు. ఈరోజు అలా లేరు వాళ్ళు. ఒకరోజు ఒక లైఫ్ ఉంది, ఈరోజు ఒక లైఫ్ ఉంది. ఒకరోజు జేమ్స్ అన్నవాడు ఇలా లేడు, బలాదూరుగా తిరుగుతూ, రోడ్ల మీద తిరుగుతూ, అవసరమైతే గోకు గొడవెట్టుకుని తన్నేసి బాడీ ఉంది కదని ఇష్టం వచ్చిన ఎగిరెగిడి పడే వీడు ఇలాంటి లక్షణాలు కానీ అనేక మంది యవనస్తులు ఈరోజు సాత్వికులుగా మారారు. కారణం నవీన స్వభావం. యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు వాళ్ళ లైఫ్ అంతా పీస్ఫుల్గా మారిపోతుందండి. జీవితం సమాధానకరమైన వాతావరణంలోకి వస్తుంది. ఇంకా బైబిల్ పట్టుకుని ఎచ్చలవిడిగా తిరిగినా, ఇంకా బైబిల్ పట్టుకుని బూతులు మాట్లాడినా, ఇంకా బైబిల్ పట్టుకుని యేసుక్రీస్తు నమ్ముకుని వంకర చూపులు మారకపోయినా నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి రాలేదు, యేసుక్రీస్తు యందు సమాధి చేయబడలేదు. యవనస్తులారా, నేను అడుగుతున్నాను, బైబిల్ చదవండి, కొత్త నిబంధన మరి ముఖ్యంగా చదవండి, యేసుక్రీస్తు బయోగ్రఫీని మక్కి చదవండి. మన జీవితాలు బాగుపడతాయి. మనం వంకరగా ఉన్నామో లేదో మనకు తెలియాలంటే, మన వంకరగా ఉందో మన లైఫ్ అని మనకు తెలియాలంటే స్ట్రైట్ లైన్ అయిన యేసుక్రీస్తుని చదవాల్సిందే. అప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. ఎంతగా బాగుపడతాయి అంటే, బలత్కార ప్రయోగం చెయ్యం, నిగ్రహించుకుంటాం. బలత్కారంగా దౌర్జన్యంగా ఎవడి మీదకి వెళ్ళాం, అవసరమైతే మనమే నష్టపోతాం, కాముగా బతికేస్తాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఎవరో చెప్పనా? ఆమెకు ఆస్తులు లేవు, ఏమీ లేవు, కట్టుకోవడానికి బట్టలు 3 తెల్ల చీరలు ఏమీ లేవు. ఆమె దగ్గర ఏముందంటే క్రీస్తు జల్లిన హృదిధార ప్రేమ జ్వాల ఆమె దగ్గర ఉంది. ఆమె దగ్గర ఏమీ లేవు, 3 తెల్ల చీరలు, ఒక టొంగి పెట్టి అంతే. ఆమె దగ్గర ఏమీ లేవు. ఆమె ఏం చేసేదంటే బతుకుతూ అనేక మందిని బతికించి ప్రేమించి రోగులను కూడా ఆదరించింది. ఎవరు ఆమె? తల్లి మదర్ తెరీసా. ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి ఆమె జీవితం, ఎంత ధన్యకరమైన జీవితం చూడండి. ప్రపంచమంతా మత భేదాలు లేకుండా అందరూ స్త్రీతత్వానికి నిలువెత్తు సాక్ష్యమని అందరూ అమ్మా అని పిలిచారు ఆమెని. అది యేసుక్రీస్తుని చూపించడం అంటే. అనేక మంది బ్రతుకుతున్నారు, అనేక మంది యేసుక్రీస్తుని చూపిస్తున్నారు. మనం మారామంటే రోజు రోజుకి నూతన స్వభావం తెచ్చుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు తత్వంతో మగాడిలా బతకాలి మనం, అంతేక. అదండి మగతనం అంటే. యేసుక్రీస్తు వారు వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, నువ్వు అలాగే ఉండు. ఆయన ఎలా మాట్లాడతాడు, నువ్వు అలాగే మాట్లాడు. ఆయన ఎలా ఆలోచిస్తాడు, నువ్వు అలాగే ఆలోచించు.
దేవుడు గీసిన గీత హద్దులు దాటలేదు ఆయన. ఆదాముకు చెప్పింది, ధర్మశాస్త్రంలో మోసేకి చెప్పింది, యేసుక్రీస్తు వారు చేసి చూపించాడు. ఆయన అడుగు జాడలు మనకుంచి మీరు ఇలా చేయండి అన్నాడు. తండ్రిని ఆరాధించండి, తండ్రి ఇచ్చిన పని చేసుకోండి. జీవిత కాలంలో మీకు ఇచ్చిన కుటుంబాన్ని ప్రేమించండి. వర్షిప్, వర్క్, వైఫ్ని లవ్ చేయడం, ఇదే సరి అయిన మానవత్వానికి, నిండు పురుష లక్షణానికి నిలువెత్తు సాక్ష్యం. ఈ హద్దులు మీరిక దేనితో మీరు కొలుసుకున్నా నువ్వు మగాడిగా ఓడిపోయావు. రేపు రండి.